జగ్గంపేట నియోజకవర్గంలో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జగ్గంపేట పుటాపురం జనసేన ఇన్ఛార్జ్లు తుమ్మలపల్లి రమేష్, మర్రెడ్డి శ్రీనివాస్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడారు. very noble position లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ ని ఇంత మంచి సందర్భంలో నా పుస్తకంగా భావిస్తున్నాను. అండ్ అంటే మోరలెస్ నాకు మీరు 5 years ఎన్నో ఉంటారు కదా ఆ ఏజ్ గ్రూప్ కాబట్టి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, అదే ప్రతి ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ కాంపిటీషన్ ఉండాలి. సుమారు 78 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఆ విజ్ఞానం అనేది సంపూర్ణంగా లేనటువంటి పరిస్థితి నేటి కూడా. దాన్ని పెంపొందించాలంటే పూర్తి స్థాయిలో తీసుకురావాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి వెలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇవాళ ఈ విజ్ఞానం అనేది ఒక వ్యాపార వ్యవస్థగా తయారై నిర్వహించాలనుకున్న ప్రభుత్వాలు దీని మీద చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలని కూడా అందించడమే కాకుండా వాళ్ళు ఏదైతే భావి ఉపాధ్యాయులుగా